హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ యాంకర్ అండ్ సింగర్ మంజుల యాదవ్. ఎల్జీ మీడియా సమర్పించే పల్లె పాటల వేదికకి స్వాగతం. ఈ రోజు మనం ఒక అద్భుతమైన సింగర్ ని మన ఎల్జీ మీడియా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఆ సింగర్ చెప్పాలంటే చాలా అద్భుతమైన సాంగ్స్, మ్యూజిక్ గానీ అంటే సినిమా సాంగ్స్, డివోషనల్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ అన్ని అంత అద్భుతంగా పాడతాడు. చూసేంత ఇదిగా లేరు. ఈ రోజు మన ఆ సింగర్ గురించి తెలుసుకుందాము. వాళ్ళ విలేజ్ కి వచ్చాము ఆ సింగర్ గురించి. నమస్కారం అండి. నమస్కారం అండి. రాజు గారు బాగున్నారా? బాగున్నారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇంకా మీతో పాటు ఇంటర్వ్యూ చేస్తున్నానండి. రాజు గారు, మీరు మీ పాటలు మీరు అంటే ఇట్లా పేటు వేసుకుంటూ సాంగ్స్ పాడతారు కదా, అవి చాలా బాగా అనిపిస్తాయి. ఫస్ట్ మన ఇంటర్వ్యూ ఒక పాటతో స్టార్ట్ చేద్దాము. మీరు ఒక ఫస్ట్ పాట, మీకు నచ్చిన పాటతో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని కాదని నిన్నటి రాతని మార్చేస్తానని. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, కదిలే రాళ్ళని ఎదునుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, చూపుతో మార్గం చెప్పెను, గుండెతో ధైర్యం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని, నేనున్నానని కాదని నిన్నటి రాతనే మార్చేస్తానని. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని కాదని నిన్నటి రాతనే మార్చేస్తానని. చాలా అద్భుతంగా పాడారు రాజు గారు. మీ కలుపు రావట్లేదా? లేదండి. అంటే మీ కలుపు వచ్చిందా? నా కలుపు వచ్చేసింది. నేనైతే మీకు ఎందుకని కలుపు? నేను కొంచెం అమ్మింగ్ ఇచ్చాను కదా, అమ్మింగ్కి కలుపు వచ్చింది. లేదండి, నాకు అలవాటు ఆ పాట. మీకు ఇష్టమైన పాట ఎంత? ఎందుకన్నట్టు ఈ పాట ఎంత ఇష్టం మీకు? నాకు ఈ పాట ఎందుకు ఇష్టం అంటే, నేను అసలు ఈ సినిమా విన్నప్పుడు నాకు ఆ సినిమాలో పాట ఫస్ట్ ఇదే పాట విన్నాను అనమాట. అంటే ఈ సినిమా విన్నప్పుడు, సినిమా విన్నప్పుడు ఈ పాట విన్నా. అంటే ఎక్కడైనా అదే పాట వెదురు ఎటు చూసినా ఇంకా నేర్చుకోవాలని చెప్పేసి ఇంకా ఆ పాట నేర్చుకున్నా. నాకు అంటే కెరీర్ కి సంబంధించిన సాంగ్ ఇది. ఈ పాట చంద్రబోస్ సార్ రాశారు. ఏంటంటే ఆయన బాగా రాశాడు ఈ పాటని. ఆయన రాశారు. ఇట్లాంటి సాంగ్స్ వింటే కొంచెం ధైర్యం వస్తుంది. అంటే ఎలా ఉండాలనేది ఈ సాంగ్ లో చూపిస్తారనమాట. అట్లా ఎంఎం కీరవాణి సార్ మ్యూజిక్, చంద్రబోస్ సార్ లిరిక్స్ బాగా చేశారు. అందుకే నాకు ఈ పాట అంటే ఇష్టం. ఎంఎం కీరవాణి సార్, సునీత మేడం పాడారు ఈ పాటని. అన్ని ఎట్లా వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు. ఏ పాట, ఏ సినిమా, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్స్ అందరినీ గుర్తు పెట్టుకుంటారా? గుర్తుండిపోతారు అట్లాంటి. మీకు ఇష్టమైన హీరో ఎవరు? మెగాస్టార్ చిరంజీవి సార్. ఎందుకని? ఎందుకంటే
ఆయన సినిమాలు, పాత సినిమాలు కానీ కొత్త సినిమాలు కానీ విన్నప్పుడు అదొక ఇన్స్పిరేషన్. అంటే నాకు ఒక ఇది ఉంటది అన్నమాట. ఆయన వేసే పంచ్ డైలాగులు కానీ ఏవైనా, అంటే మామూలుగా ఇప్పుడు గ్యాంగ్ లీడర్ చూడండి, అది ఇంకా విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. మర్యాద రాగి అని నోరు పారేసుకున్నావు, చేయి చూడేంత రఫ్ గా ఉందో రఫ్ ఆడించేస్తాం. మరే డైలాగ్ అలా ఎట్లా అంటే చిరంజీవి గారు ఎట్లా ఉంటారు అని ఏమన్నా ఇమాజినేషన్ చేసుకున్నారా ఏమన్నా? అంటే మీకు ఇష్టం అంటున్నారు కదా, అంటే ఏ విధంగా ఇష్టపడ్డారు, ఎట్లా ఉంటారు, ఏమన్నా కొంచెం ఇమాజినేషన్ చేసుకున్నారా? ఆయన కొంచెం ఇక్కడ ఆడియో లాంచ్ లో మాట్లాడుతుంటారు కదా, కొంచెం ప్రతి ఒక్కటి వింటుంటారు అన్నట్టు. అంతే ఇంకా సినిమాలు వినడం, సినిమా ఏదైనా సినిమా ఆడియో లాంచ్ అయితే అది వినడం, మొత్తం సినిమానే, ఇంకా సినిమా పాటలు వినడం, సినిమాలే. అంతే, సినిమానే ప్రపంచం. పాత సినిమాల నుండి కొత్త సినిమాల వరకు. ఇంకా పాత సినిమాల నుండి అంటే చిరంజీవి సార్ సినిమాలు నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఇదే, గ్యాంగ్ లీడర్. ఓకే, అందులో ఒక పాట పాడతారా? వాన బుగ్గ ఇదిగో పట్టు, నీకో ముద్దు ఎక్కడ పెట్టు, జారే పైట ఒక్కడ పెట్టు, దక్కాలంటే తాడిని కట్టు, నీ ఆత్రము నాగాసము కట్టాలి జట్టు, మోతలే మోగాల, తాళకు మోతలే మోగాల, ఐ లవ్ యూ మా మంత్రం, వన బుగ్గ ఇదిగో పట్టు, ఇంకో ముద్దు ఇక్కడ పెట్టు, జారి బయట అక్కడ పెట్టు, దక్కాలంటే తాళి కట్టు, నీ గాసము నాత్రము కట్టాలి జట్టు. చాలా బాగా వాయిస్తున్నారు. థ్యాంక్స్. సౌండ్ ఉంది కదా రాజు గారు, నేను ఎంత ట్రై చేసిన అసలు చిట్కా ఏమంటావు, కొంచెం సౌండ్ కూడా రావట్లేదు. అదే నాకు నా చిన్నప్పటి నుంచి అలవాటైందండి. అది ఏంటంటే కొంచెం మామూలుగా నేను చారణ బిళ్ళ అండ్ డబ్బా, కెరసనాయిల్ డబ్బాతో ప్రాక్టీస్ చేశాను కాబట్టి నాకు అప్పుడు ఏమీ లేదు, ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ తెలియవు కదా. ఆ పైన గోడ మీద కూర్చొని అక్కడ చుట్టుపక్కల వాళ్ళు టేప్ రికార్డులు వింటూ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. ఆ టైంలో ఏమనిపించింది అంటే ఇక మామూలుగా పాడుకుందాం, ఇక అక్కడ పాటలు వినాలి, ఇక నా చెవులు పడ్డాక అంతే, ఇక ఆగవు. ఇలా పాడుతూ అంటే ఇది ఎలా నేర్చుకున్న డబ్బా అంటే వాళ్ళు అక్కడ వాయిస్తుంటారు కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అక్కడ వాళ్ళు వాయిస్తుంటే నేను అక్కడ అది వింటూ ఇలా వాయించుకుంటూ ఉండేవాడిని, మామూలుగా చారణ బిళ్ళ కెరసనాయిల్ డబ్బా వాళ్ళు ఇక్కడ వాయిస్తుంటే పాడుతుంటే నేను ఇక్కడ వాయిస్తూ పాడుకుంటూ ఉండేవాడిని. అలా అలవాటు అయిపోయింది నాకు. గురువు ఏం లేరు అప్పట్లో, గురువు ఏం లేరండి. లేదండి, ఏం చదువుకోలేరా? ఏమి చదువు. నేను పుట్టినప్పటి నుండే నాకు మొత్తం సింగింగ్. అంటే బ్లైండ్ స్కూల్ ఇట్లా ఉంటాయి కదా అక్కడ, అప్పట్లో ఏం చదువుకోలేరు మేడం? ఏంటంటే నాకు అప్పట్లో చెప్పేవాళ్ళు లేరంటే నేను బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు నేను చెప్తున్న నేను మ్యూజిక్ నేర్చుకోవడానికి కూడా నేను ఆ టైంలో కూడా నాకు అంత చెప్పేవాళ్ళు లేరు. ఇంకో విషయం, నా టాలెంట్ ని గుర్తించేవాళ్ళు లేరు. ఆ టైంలో కూడా గుర్తించేవాళ్ళు లేక ఆ దుస్థితి నుండి ఇప్పుడు మీ దాకా వచ్చాను. నేను ఏంటంటే నేను బయటకు వెళ్ళిన తర్వాత నన్ను గుర్తించారు బయట జనాలు. అంటే నేను ఇక్కడ నుంచి బస్ లో వెళ్తున్నాను కదా, ఒక డ్రైవర్ కండక్టర్ ఇద్దరు కలిసి పాట పాడమన్నారు బస్ లో. అలా పాడుతూ ఉండగా ఇద్దరు ఫ్రెండ్స్, సోంభూపాల్ రెడ్డి శ్రీకాంత్, వాళ్ళిద్దరు కలిసి మేము కాలేజ్ ఫంక్షన్ లో, అంటే మా కాలేజ్ ఫంక్షన్ లో ఛాన్స్ ఇస్తాం, పాడతావా అంటే పాడతా అని చెప్తా. ఒక్కదనే పోయినాయి రాజు గారు మీకు? ఏం మొత్తం అంటే పుట్టడమే కళ్ళు కనిపించకుండా పుట్టారా? అవునండి, అప్పుడే అట్లా పుట్టాను. ఎందుకంటే ఆ టైంలో ఇక అట్లా ఉంటేనే కదా పాటలన్నీ అలవాటైంది. లేకపోతే అంటే కొంచెమన్నా ఏం కొంతమంది కొంచెమన్నా కనిపిస్తుంది కదా మొత్తానికి? లేదండి, లేదు. మరి ప్రతి ఒక్కటి అంటే ఒక చెయ్యి కాలు లేకుండా మనం ఎక్కడికన్నా చూడగలుగుతాం, చేయగలుగుతాం, ఎక్కడైనా వెళ్ళగలుగుతాం, కానీ
కళ్ళు లేకుండా అసలు ఎక్కడికి వెళ్ళలేము. మరి మీకు ఇదంతా అంటే ప్రతిదీ చేయడానికి ఎవరు చేశారు? అమ్మ నిజంగా మీ అమ్మ చాలా గ్రేట్ తెలుసు. నిజంగా ఎందుకంటే అమ్మాయి తను లేకపోతే ఏమైనా సరే ఎవరున్నా లేనట్టే తను లేకపోతే. ఇంకోటి నాకేంటంటే మేడం, ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి ఇలా పుట్టాను, ఇలా చేశాను, ఇలా ఉన్నాను, కానీ నాకు అనిపించేది కానీ ఈ సింగింగ్ గురించే.